మా మల్లె చెట్టుకి ఈ సంవత్సరం చాలా ఫ్లవర్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను 1 వీక్ నుండి స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. ఎవ్రీడే వచ్చినవన్నీ కలెక్ట్ చేసి 1 వీక్ తర్వాత మాల కడుతున్నాను అనమాట. సో అలా మల్లె చెట్టుకి పువ్వులన్నీ ఆల్మోస్ట్ వచ్చేసాయి, అక్కడక్కడ ఉన్నాయి. సో మా మమ్మీ ఏం చెప్పారంటే, లీవ్స్ అన్నీ మళ్ళీ ముదిరిపోయిన లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆల్మోస్ట్ చెట్టుకు లీవ్స్ అన్నీ తీసేసేయు, మళ్ళీ చిగురు అలా చిన్న చిన్న లీవ్స్ రావడం, అలాగే మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట. సో అందుకనేసి నేను ఇక్కడ లీవ్స్ అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా మళ్ళీ కొన్ని రోజుల్లో మళ్ళీ మంచిగా ఫ్లవరింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకనేసి ఇలా చేస్తాను. నేను స్టార్టింగ్లో కూడా అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు లీవ్స్ అన్నీ కూడా తీసేసానండి. అలా తీయడం వల్ల ఏంటంటే మంచిగా మళ్ళీ ఫ్రెష్గా లీవ్స్ అన్నీ వచ్చేసి మళ్ళీ ఇలా మనకి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. సో ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ థింగ్ అదే చేశాను, అన్నీ తీసేసాను. సో లీవ్స్ అన్నీ కూడా మళ్ళీ బయట వేయకుండా రేజ్డ్ బెడ్లోనే వేసేసానండి, కట్ చేసిన లీవ్స్ అన్నీ. సో ఇదన్నమాట. మీకు ఈ టిప్ నచ్చిందా అనేది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్.